హలో హాయ్ వివర్స్, మీరు చూస్తున్నది బ్రహ్మకమలం మొక్క. ఈ మొక్కకి మరి చాలా పెద్దగా పెరిగిన ఏపుగా పెరిగిన మొక్క ఇది. ఈ విధంగా ఏపుగా పెరగడానికి దాదాపు మాకు 14 సంవత్సరాలు ఈ విధంగా తీసుకుంది. సో ఈ మొక్కకి మొత్తము 26 మొగ్గలు వచ్చాయి. ఆ 26 మొగ్గల్లో మరి ఈరోజు విప్పుకోబోతున్న మొగ్గలు 16 మొగ్గలు ఉన్నాయి. సో దీంట్లో కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్దవిగా ఉన్నాయి. ఏవైతే పెద్దవిగా వచ్చినటువంటి ఈ మొగ్గలు మరి ఈరోజు బ్రహ్మకమలాలుగా విప్పుకోబోతున్నాయి. అయితే ఇది విప్పుకోవడానికి కొంత టైం అంటూ పడుతుంది. ఆ సమయం వరకు మనం వేచి చూసినట్లయితే ఆనందభరితంగా మొత్తం చాలా శ్వేత కమలాలు ఇక్కడ విచ్చుకోవడానికి అవకాశం ఉంది. మరి ఈ కమలాలు ఉన్న చోట అన్ని శుభప్రదాలు మరియు జరుగుతాయని పెద్దల నమ్మకం. మరి అదేవిధంగా మనకు రాబోయే కష్టాలను కూడా దాటించడానికి బ్రహ్మకమలాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇది సామాన్యమైన వృక్షం కాదు. ఇది బ్రహ్మదేవుడి యొక్క ఆసనంగా దీన్ని కొలుస్తారు. మరియు అదేవిధంగా ఈ పువ్వులు హరికి మరియు హరునికి ఇద్దరికి ఇష్టమైనటువంటి పువ్వులు. మరి బ్రహ్మకమలాలు ఉన్న ఇల్లు చాలా ఆనందంగా ఉంటుందనే ఒక విశ్వాసం మన హిందూ మైతాలలో చూడవచ్చు. సో ఈ కమలాలు మెల్లిమెల్లిగా విచ్చుకుంటూ మరి మధ్యరాత్రి వరకు విప్పుకుంటాయి. వీటిని మనం పువ్వులు విప్పిన తర్వాత వాటిని కోసి మరి మనం భగవంతుని సమర్పించినట్లయితే మనకు జరిగే ఫలితాలు అనేకమని చెప్పవచ్చు. మరి ఈ బ్రహ్మకమలాలు ఉన్నటువంటి వాటిలో ఈరోజు 16 బ్రహ్మకమలాలు మా ఇంట్లో విచ్చుకోబోతున్నాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.